దాదాపు సంవత్సరం అవుతుంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈరోజు ఆర్లగడ్డలో పరిస్థితి ఎలా ఉందంటే, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఒక బిల్డింగ్ కట్టేవాడికి వచ్చింది. ముఖ్యంగా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే శాండ్ అవైలబిలిటీ. ఆర్లగడ్డకి రీచ్ ఇచ్చారు, ఇసుక రీచ్. ఏం జరుగుతుంది అసలు? ఇంతవరకు ఒక్క ట్రాక్టర్ ఇసుక కూడా ప్రజలకు అందుబాటులోకి రావట్లేదు. డంపులో ఇసుక అమ్మలేని పరిస్థితి. ఇంకో పక్క ఎవరైనా బయట నుండి ఇసుక తెచ్చుకుంటే ఈరోజు పోలీసులు కానీ ఇంకొకరు కానీ చట్టవిధంగా అది నేరం అని చెప్పేసి ఇసుక ట్రాక్టర్లు కానీ టిప్పర్లు కానీ సీజ్ చేయడం జరుగుతుంది. ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడికి పోతుంది ఇసుక? కాంట్రాక్టర్ ఒక అతనికి ఎవరికో శేఖర్ రెడ్డికో ఎవరికో ఇచ్చినట్టున్నారు. ఇక్కడ ఎక్కడికి పోతుంది ఇసుక అంతా? దాదాపు కొన్ని వేల టన్నుల ఇసుక ఎవరికి అమ్ముతున్నారు? ప్రజలకైతే అమ్మట్లేదు. ఎక్కడికి పోతుంది? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా చర్యలు తీసుకోవట్లేదు. ప్రతి ఒక్కటి కూడా ప్రాబ్లమాటిక్గా తయారైంది. ఈరోజు ఎంతమంది కార్మికులు అయితే భవన కార్మికులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారంటే, ఇసుక లేక చాలామంది పనులు లేక గతంలో జరిగిందని చెప్పి ఓ అని కొట్టుకున్నారు. కానీ ఈరోజు చూస్తుంటే పరిస్థితి 9 నెలల నుండి ఏ కన్స్ట్రక్షన్ జరగట్లేదు. దాని గురించే ఈరోజు ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. త్వరలో దీని మీద కానీ డెసిషన్ తీసుకోకపోతే పెద్ద ఎత్తున అందరం కూడా దీని మీద ఒక ధర్నా లాగా ప్లాన్ చేసుకుంటాము. మెయిన్ శాండ్ అనేది ప్రజలకు అవైలబిలిటీలోకి తీసుకురావాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏమడిగిందయా? ప్రతిపక్ష హోదా అడిగింది. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారికి నిజంగా తెలివిందా తెలివి లేదా? ఆయన చదువుకున్నాడా చదువుకోలేదా? ఆయనే ఒక రోజు నేను చదువుకున్నా అంటాడు, ఓ రోజు నేను 10th ఫెయిల్ అంటాడు, ఓ రోజు నేను ఇంటర్ ఫెయిల్ అంటాడు. ఆయనకే తెలియాలి. ఈరోజు ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నారు? మీరు ముగ్గురు కూటమిలో ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజల తరపున వాయిస్ ఎత్తాలంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ మాత్రమే ఉంది. సో అందుకే ఈరోజు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. మెంటల్ ఎక్కి జర్మనీకి పో అంటాడు. ఏం మెంటల్ ఆయనకి ఏమన్నా? 11 మంది ఉన్నా కూడా ప్రజల తరపున మాట్లాడడానికి ఒక్కరున్నా కూడా మాట్లాడే అర్హత ప్రతిపక్ష హోదా వస్తుంది. ఈరోజు ఢిల్లీలో బీజేపీ 3 ఉంటే ఢిల్లీలో ఈరోజు ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. అంటే ఢిల్లీలో వాళ్ళకి ప్రతిపక్ష హోదా రాలేదా? ఈరోజు సిగ్గుపడాలి వాళ్ళు. ఆఖరికి సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ పార్టీ నాయకుడే చెప్తున్నాడు వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని. అంత మాత్రం బుర్ర లేకపోతే ఇంక ఈయన అసెంబ్లీకి రావడం కూడా అనవసరం. పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు ఈయన. సో ముఖ్యంగా ఈ బడ్జెట్ అయితే పూర్తి నిరాశగా ఉంది. ఇంకా మన ఆర్లగడ్డకి చూస్తే ఈరోజు ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే, కనీసం ఈరోజు వర్కులు చూస్తే బనానపల్లికి 40 కోట్ల వర్కులు వచ్చినాయి, రోడ్లకు కానీ దానికి కానీ. నంద్యాలకి 15-20 వచ్చినాయి. ఈరోజు మన ఆర్లగడ్డ చూస్తే కేవలం 2 కోట్లు. ఎమ్మెల్యే గారు ఎక్కడ పెట్టుకోవాలో కూడా ఆమెకే తెలియాలి. ఫస్ట్ రోడ్లకి 2 కోట్ల రోడ్లు నువ్వు యాడేసుకోవాలి తల్లి. ఇవి ఈరోజు మున్సిపాలిటీలో ఒక్క వర్క్ జరగట్లేదు. ఇంతవరకు సీసీ రోడ్లు ఎందుకు ఆగిపోయినాయి? మన టెండర్లు జరిగినాయి, ఎందుకు ఆపినారు? కమిషన్ల కోసం ఆపినారా? మొన్న లెస్సుకు వచ్చినా కదా, మీకేం నష్టం? ఈరోజు ఆ టెండర్లు అలాట్ చేయండి. వర్కులు చేసే వాళ్ళు చేస్తారు కదా, అభివృద్ధిని ఎందుకు ఆపుకుంటారు? అది వెనక్కిపోతాయని తెలుసు మీకు. ఆ నిధులు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. తక్షణమే వర్కులు చేసే విధంగా దాన్ని ప్రొసీడ్ చేయండి.